మొన్నటి వరకు ధూల్పేట్, ఇప్పుడు ఫతేనగర్ వయా నానక్రామ్ కూడా ఇది గంజాయి బ్యాచ్ కొత్త అడ్డా. హైదరాబాద్ లో పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ గంజాయి బ్యాచ్లు రూట్ మారుస్తున్నాయి. ధూల్పేట్ ను జల్లెడ పట్టడంతో పాటు నిఘా పెట్టడంతో గంజాయి గ్యాంగ్ ఫతేనగర్ కు షిఫ్ట్ అవడం కలకలం రేపుతోంది. ఈగల్ టీం భారీ ఆపరేషన్ లో ఏకంగా 33 మంది పట్టుబడడం షాక్ ఇస్తోంది. ఇక్కడ కాకుంటే అక్కడ, అక్కడ కాకుంటే మరో చోట. ఇది ప్రస్తుతం డ్రగ్స్ గంజాయి స్మగ్లర్ల ఆలోచన. పోలీసులు నిఘా పెంచే కొద్దీ గంజాయి డ్రగ్స్ గ్యాంగులు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గంజాయి సరఫరాకు కేర్ ఆఫ్ గా ఉన్న ధూల్పేట్ కు ఫుల్ స్టాప్ పెట్టి సిటీ మధ్యలోకే మకాం మార్చేశారు. గంజాయి అడ్డాను ధూల్పేట్ నుంచి సనత్ నగర్ పరిధిలోని ఫతేనగర్ కు షిఫ్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఫతేనగర్ లో గంజాయి అమ్మకాలపై టోల్ ఫ్రీకి వరుసగా ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఈగల్ టీం నిఘా పెట్టింది. పలు కేసుల లింకులు ఫతేనగర్ కు కనెక్ట్ అవుతుండడం పైన ఆ కోణంలోనూ ఫోకస్ పెట్టారు. ఇక్కడ గంజాయి వినియోగదారులే టార్గెట్ గా చేపట్టిన తనిఖీల్లో 33 మంది అడ్డంగా బుక్ అయ్యారు. ఫతేనగర్ పిట్టల బస్తీ కేంద్రంగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న డ్రగ్ పెడ్లర్ తో పాటు 32 మంది కస్టమర్లను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. గతంలో ధూల్పేట్, నానక్రామ్గూడలో గంజాయి కొనుగోలు చేసిన కస్టమర్లే ఇప్పుడు ఫతేనగర్ కు వచ్చి తీసుకుంటున్నట్టుగా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ 33 మందిలో ఒకరు పెడ్లర్ కాగా మిగతా వారు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు కావడం ఇప్పుడు మరింత షాకిస్తోంది. ఫతేనగర్ లో గంజాయి బ్యాచ్ అరెస్ట్ పై ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఫతేనగర్ బ్రిడ్జ్ కింద గంజాయి డెలివరీ, కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈగల్ టీం అదుపులోకి తీసుకున్న వారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఇక గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారో, ఈ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు అనే అంశాలపై విచారిస్తున్నారు ఈగల్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్. మొత్తం 32 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. ఒక పెడ్లరు పట్టుకొని ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు. ఫతేనగర్లో మాకు 1908 ద్వారా సమాచారం వచ్చింది. చాలామంది ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు. రీసెంట్గా చాలా కేసెస్లోని ఫతేనగర్లోని గంజాయి అమ్ముతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎంక్వైరీ కోసం వస్తుంటే వాళ్ళంతా గంజాయి కోసం వస్తున్నట్టు మనకి సమాచారం వచ్చి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే అందరూ తాగుతాం సార్, ఇక్కడ కొంటామని చెప్పారు. చెప్పిన దాని ప్రకారం ఎవరు అమ్ముతారో చూపించమంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మన ఇద్దరు కొంటా ఉంటే పట్టుకున్నారు. మొత్తంగా ఈగల్ టీం స్పెషల్ ఆపరేషన్ తో హైదరాబాద్ ఫతేనగర్ లో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టయింది. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం కార్డన్ సెర్చ్ నిర్వహించగా ఇప్పుడు గంజాయి కొనుగోలు, అమ్మకాల ముఠా దొరకడంతో ఇకపై ఫతేనగర్ గంజాయి దుమ్ము దులపడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. పట్టుబడిన గ్యాంగ్ నుంచి ఈగల్ టీం వివరాలు సేకరించి డొంక కదిలించబోతోంది.